ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 71వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. యజ్ఞభాగంబు భుజించు యమరులందు తస్థుషంబైన యుచ్చై పదంబు నుంటివా హిరణ్మయ మేరు శృంగాళి దొడ్డతనము విదధీకృతంబే సత్యంబు సుమ్మి విదధీకృతంబే సత్యంబు సుమ్మి అనగా యజ్ఞభాగంబు యజ్ఞభాగమైన హవిస్సును భుజయించు స్వీకరించు యమరులందు దేవతలయందు తస్థుషంబైన ఒకడవుగా నిలబడి యుచ్చై పదంబు నుంటివి ఉన్నత పదమునందు ఉన్నవాడవు. ఆ హిరణ్మయ ఆ బంగారు మేరు శృంగాళి మేరు పర్వతము శిఖరములు కలిగినను దొడ్డతనము పెద్దరికము బితధీకృతంబే నీకు మాత్రమే చెందినది. సత్యంబు సుమ్మి ఇదే నిజము అనగా యజ్ఞభాగమైన హవిస్సును స్వీకరించు దేవతలయందు ఒకడవుగా నిలబడి ఉన్నత పదమునందు ఉన్నవాడవు. మేరు పర్వతమునకు బంగారు శిఖరములు కలిగినను పెద్దరికము నీకు మాత్రమే చెందినది ఇదే నిజము అని ఈ శ్లోకమునకు భావము. స్థావరాంగ కాఠిన్యంబు సర్వమర్పితంబు నీచే సదారాధనంబునందు భక్తి నమ్రంబు జంగమవపువునందు లేదు చూడగ కాఠిన్య లేశమేని జంగమవపువునందు లేదు చూడగా గాఠిన్యలేశమేని అనగా స్థావరాంగా స్థావర రూపములోని కాఠిన్యంబు గట్టితనము సర్వమర్పితంబు అంతయు నిలచినది నీచే సదారాధనంబునందు నీచే ఎల్లప్పుడూ పూజింపబడును. భక్తి నమ్రంబు భక్తితో అణుకువగలది. జంగమవపువునందున్ జంగమ రూపములోను చూడగా కాఠిన్య లేశమేని ఏమాత్రము గట్టితనము కొంచెము కూడా లేదు అనగా స్థావర రూపములోని గట్టితనము అంతయు నిలచి నీచే ఎల్లప్పుడూ పూజింపబడును. భక్తితో అణుకువగలిగి జంగమ రూపములో చూడగా ఏమాత్రము గట్టితనము కొంచెము కూడా లేదు అనగా పైకి నీవు కాఠిన్యముగా కనిపించినప్పటికీ ఎంతో మృదు స్వభావివి అని ఈ శ్లోకము యొక్క భావము. వినుమారాకకు కార్యంబనగా నీ మేలు కొరకే అయ్యది మరదే మనముపదేష్టలమే సుమా యనన్య తత్ఫలము నీకే అనుకూలంబౌ అనన్య తత్ఫలము నీకే అనుకూలంబౌ అనగా వినుము మారాకకు మేము వచ్చుటకు కార్యంబనగా అనుపని నీ మేలు కొరకే నీ క్షేమమునకే యయ్యది ఆ పని మరదేమన మరి ఏమిటి అనగా ఉపదేష్టలము మేము ఉపదేష్టలము సుమా యనన్య దాని వలన తత్ఫలము కలుగు ఫలితము నీకే అనుకూలంబౌ నీకు అనుకూలమైనది అనగా వినుము మేము వచ్చుటయను పని అనునది నీ క్షేమమునకే. ఆ పని మరి ఏమిటి అనగా మేము ఉపదేష్టలము మాత్రమే సుమా దాని వలన కలుగు ఫలితము నీకే అనుకూలమైనది అని ఈ శ్లోకమునకు భావము.
అణిమాది గుణోపేతం బనాది యస్పృష్ట పూరుషాంతర ముచ్చైర్ధ్వనీస్వర శబ్దమునై యనోన సార్ధచంద్ర సంభృతాఖ్యం బదియే యనోన సార్ధచంద్ర సంభృతాఖ్యం బదియే. అనగా అణిమాది అణిమాదష్టైశ్వర్యంబుల గుణోపేతంబు గుణములు కలవాడో, అనాది అనాది అయిన యస్పృష్ట జననరహితమైన పూరుషాంతరము పురుషత్వము గలవాడో, ఉచ్చైర్ధ్వనిన్ గొప్ప ధ్వని గల ఈశ్వర శబ్దమునై ఈశ్వర శబ్దముతో నున్నవాడో, అనూనస అందమైన అర్ధచంద్ర చంద్రరేఖను సంభృతాఖ్యం బదియే ధరించినవాడు. అనగా అణిమాదష్టైశ్వర్యంబులు గుణములు కలవాడు, అనాది అయిన జననరహితమైన పురుషత్వము గలవాడు, గొప్ప ధ్వని గల ఈశ్వర శబ్దముతో నున్నవాడు, అందమైన చంద్రరేఖను ధరించినవాడైన ఈశ్వరుండు అని ఈ శ్లోకమునకు భావము. కలితాన్యోన్య సహాయత జలాది మూర్త్యష్టకమున సంభృత విశ్వండిలయానంబధ్వని హయములు చేకొని పర్వులెత్తు పోలిక నొప్పున్ హయములు చేకొని పర్వులెత్తు పోలిక నొప్పున్. అనగా కలితాన్యోన్య ఒకదానితోనొకటి సమకూడిన సహాయత సహాయము చేత జలాది నీరు మొదలైన మూర్త్యష్టకమున అష్టమూర్తుల చేత సంభృత నింపబడిన విశ్వుండు విశ్వము ఇలా యానంబధ్వని భూమిపైన బండిని హయములు గుర్రములు చేకొని తీసుకొని పర్వులెత్తు పరుగెత్తు పోలిక పోలికగా యొప్పున్ ఉండును. అనగా ఒకదానితోనొకటి సహాయము చేత నీరు మొదలైన అష్టమూర్తుల చేత నింపబడిన విశ్వము భూమిపైన బండిని గుర్రములు తీసుకుని పరిగెత్తు పోలికగా యుండును అని ఈ శ్లోకమునకు భావము. ఎవడు క్షేత్రాంతరమున నర్తించువాడే యోగి జన లక్ష్యభూతుడై యుండునతని పదము ఆ వృత్తి భయమును పారద్రోలునంద్రు విద్వాంసులాత్మ తామరసియుంట విద్వాంసులాత్మ తామరసియుంట. అనగా ఎవడు క్షేత్రాంతరమున క్షేత్రమునందు నర్తించువాడో నాట్యము చేయునో యోగిజనముల లక్ష్యభూతుడైయుండు ధ్యానములో లక్ష్యముగా ఉండునో అతని పాదము ఆవృత్తి భయమును జనన మరణ చక్ర భయమును పారద్రోలున్ పోగొట్టును. విద్వాంసులాత్మ విజ్ఞానులు తమ మనస్సులో తాము అరసియుంట వారు తెలుసుకొని యుండుట చేత అనుదురు లేదా చెప్పుదురు. అనగా ఎవడు క్షేత్రమునందు నాట్యము చేయునో యోగి జనముల ధ్యానములో లక్ష్యముగా ఉండునో అతని పాదము జనన మరణ చక్ర భయమును పోగొట్టును అని విజ్ఞానులు తమ మనస్సులో వారు తెలుసుకొని ఉండుటచే చెప్పుదురు అని ఈ శ్లోకమునకు భావము. అనగా ఎవరైతే సర్వ సృష్టి స్థితిలయ కారకుడో అటువంటి
పరమేశ్వరుని ధ్యానము అన్ని భయములను పోగొట్టును అని తెలివైన వారు ఎల్లప్పుడూ తలుచుకొందురు అని ఈ శ్లోకమునకు భావము. జగతి కర్మలకెల్లను సాక్షి అయిన వరదుడే నీ పుత్రికన్ పరిణయంబునాడనున్నాడు మమ్ముల నడుగబనిచే శంభుడే స్వయముగా నీదు సదనమునకు శంభుడే స్వయముగా నీదు సదనమునకు అనగా జగతి ఈ ప్రపంచములో కర్మలకెల్లను పనులకెల్లను సాక్షి అయిన సాక్షీభూతుడైన వరదుడే ఆ ఈశ్వరుడే నీదు పుత్రికన్ నీ కుమార్తెను పరిణయంబునాడన్ వివాహమాడుటకు ఉన్నాడు సిద్ధముగానున్నాడు మమ్ములను శంభుడే ఈశ్వరుడే స్వయముగా తనంతట తానే నీదు సదనమునకు నీ ఇంటికి అడుగబనిచే నీతో మాట్లాడుటకు పంపినాడు. అనగా ఈ ప్రపంచములో పనులకెల్లను సాక్షీభూతుడైన ఆ ఈశ్వరుడే నీ కుమార్తెను వివాహమాడుటకు సిద్ధముగానున్నాడు. మమ్ములను నీతో మాట్లాడుటకు ఈశ్వరుడే తనంతట తానే నీ ఇంటికి పంపినాడు అని ఈ శ్లోకమునకు భావము. వాక్కునందర్థమిమిడిన భంగి నీదు సుతను శంభుని గూర్పగ జూడదగును తండ్రి సద్వరునకు కన్యధారవోసి చింతసేయక యుండుగా స్వాంతమందు చింతసేయక యుండుగా స్వాంతమందు అనగా వాక్కునందు ప్లస్ అర్థము శబ్దములో అర్థము ఇమిడిన భంగి ఉన్న విధముగా నీదు సుతను నీ కుమార్తెను శంభుని గూర్చగా శంభునకు కలుపగా జూడదగును చూడముచ్చట గొలుపును తండ్రి సద్వరునకు తండ్రి మంచి వరునకు కన్యధారవోసి కన్యాదానము చేసి స్వాంతమందు మనస్సునందు చింతసేయక విచారము లేక యుండుగా ఉండును కదా అనగా శబ్దములో అర్థముతో కలిసి ఉన్న విధముగా నీ కుమార్తెను శంభునికి కలుపగా చూడముచ్చట గొలుపును. ఏ తండ్రి అయినా మంచి వరుణకు కన్యాదానము చేసి మనస్సునందు విచారము లేక ఉండును కదా అని ఈ శ్లోకమునకు భావము. సకల భూతంబులకు చరస్థావరములకీమనే మాత జేయుమో హిమగిరీంద్ర తండ్రి యౌగద జగతి కంతటికి శివుడు తండ్రి భార్యయే మాత యౌనండ్రు బుధులు తండ్రి భార్యయే మాత యౌనండ్రు బుధులు అనగా హిమగిరీంద్ర ఓ హిమవంతుడా సకల భూతంబులకు అన్ని భూతములకు లేదా జీవులకు చరస్థావరములకు స్థావర జంగమ జీవులకు ఈమెను మాత చేయుము తల్లిని చేయుము తండ్రి అవు గదా తండ్రి అవును కదా జగతికంతటికి ప్రపంచమునంతటికి శివుడు ఆ శివుడు బుధులు ప్రాజ్ఞులు తండ్రి భార్యయే మాత యౌనండ్రు తల్లి అవునని పలుకుదురు అనగా ఓ హిమవంతుడా స్థావర జంగమ జీవులైన అన్ని భూతములకు లేదా జీవులకు ఈమెను తల్లిని చేయుము. ప్రపంచమునంతటికి శివుడు తండ్రి అవును కదా ప్రాజ్ఞులు తండ్రి భార్యయే తల్లి అవునని పలుకుదురు అనగా ప్రపంచమునంతటికి తండ్రి అయిన ఆ పరమేశ్వరునికి ఇచ్చి కళ్యాణము చేయుట వల్ల నీ కుమార్తె అయిన పార్వతిని ప్రపంచమునకు తల్లి స్థానమును ఇయ్యుము అని ఈ శ్లోకమునకు భావము.
ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.